సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సిపిఎం శ్రేణులకే కాకుండా వామపక్షవాదులకి, అభ్యుదయవాదులకి ఈ దేశంలో లౌకిక తత్వం నిలబడాలని, అటువంటి రాజకీయాలు రావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఈరోజు మనస్తాపం చెందుతున్నారు. సీతారాం యేచూరి గారిని చూసి నాలాంటి అనేక మంది యువకులు కమ్యూనిస్ట్ పార్టీలో స్ఫూర్తి పొందడం జరుగుతుంది. నేను స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాను. 1989లోను 94లోను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు కాకినాడలో జరిగినప్పుడు అంతర్జాతీయ జాతీయ పరిణామాలనే పాఠ్యాంశాన్ని బోధించడానికి సీతారాం యేచూరి గారు రావడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు నేను ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకి కేరళలో కోజికోడు, అస్సాంలో గౌహతికి వెళ్ళినప్పుడు ఆయన అతిథిగా హాజరయ్యి విద్యార్థి ఉద్యమానికి సరైనటువంటి దిశానిర్దేశం చేయడం అనేది చాలా గుర్తుండిపోయే విషయాలు. ప్రతి కార్యకర్తతోనూ మాట్లాడడం, వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం, వారు ఏ నేపథ్యం నుంచి వచ్చారో తెలుసుకోవడం, ఓపికగా వినడం అనేది సీతారాం యేచూరి గారి యొక్క ఒక గొప్ప లక్షణంగా, ఒక ఆత్మీయుడిగా ఆయన ప్రవర్తన ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2008లో ఆగస్టు 31వ తారీఖున కాకినాడ సుందరయ్య భవన్ ఆయనే ప్రారంభించారు. అలాగే మెక్లారన్ హై స్కూల్లో తోలుబొమ్మలాట కళాకారుల రాష్ట్ర స్థాయి ఉత్సవాలకి ఆనాడు ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాండింగ్ కమిటీ ద్వారా ఒక 20 లక్షల రూపాయల కళాకారులకి గ్రాంట్ ఇప్పించి మెక్లారన్ హై స్కూల్లో ఉత్సవాలు నిర్వహించడానికి సహకరించడమే కాకుండా ఆయనే అతిథిగా హాజరై ఆ తోలుబొమ్మలాట కళాకారుల రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ప్రారంభించారు. అదేవిధంగా కాకినాడలో గాంధీ భవన్ చాలా ప్రఖ్యాతమైన ప్రదేశం. గాంధీ భవన్లో ఒక లైబ్రరీ గది నిర్మాణానికి సీతారాం యేచూరి గారు రాజ్యసభ నిధుల నుంచి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా సీతారాం యేచూరి గారు కాకినాడ నివాసిగా పేరుగాంచారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రఖ్యాతమైనటువంటి దేశంలో యూనివర్సిటీలో చదువుకుని వారి కుటుంబం ఉన్నత మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ మేనమామ గారు మన రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన మోహన్ కందా గారు. అంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు తన జీవితాన్ని త్యాగం చేసి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తికాలం కార్యకర్తగా అంకితం చేశారు. అంటే ఎంత గొప్ప విషయం అనేది ఈ తరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా చూసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంలో ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. దానికి ఆయన సారథ్యం వహించి అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలతో స్నేహ సంబంధాలు, మార్క్సిజం లెనినిజాన్ని ఈ ఇప్పుడున్న పరిస్థితులకి అప్లై చేయడంలో ఆయన గొప్ప మేధావిగా పేరుగాంచారు. గొప్ప మార్క్సిస్ట్ మేధావిని ఈరోజు భారతదేశం కోల్పోయింది, ప్రపంచం కూడా కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను. ఆయన మేధస్సుకు ఒకే ఒక ఉదాహరణ, నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాజ్యాంగ రూపకల్పన విషయంలో సీతారాం యేచూరి గారిని పిలిపించుకుని ఆయన సలహాలు తీసుకున్నారంటే ఆయన యొక్క మేధస్సుని అందరూ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా సిపిఎం అధికార పత్రిక పీపుల్ డెమోక్రసీకి సుమారు 20 సంవత్సరాల పాటు సంపాదకుడిగా వ్యవహరించారు. 2005 నుంచి 2017 వరకు పార్లమెంట్లో 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో అద్భుతమైన ప్రసంగాలతో ప్రజావాణి వినిపించడమే కాకుండా ఒక దేశాన్ని సక్రమైన పద్ధతులను నడిపించడానికి ఒక కమ్యూనిస్టుగా, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఆయన వంతు సేవను ఆయన అందించారు. 2015 నుంచి ఇప్పటి వరకు మరణించే వరకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటి వరకు సిపిఎం పుట్టిన తర్వాత ఏర్పడిన ప్రధాన కార్యదర్శుల్లో సీతారాం యేచూరి గారు 5వ వారు. మొట్టమొదటి కార్యదర్శి సుందరయ్య గారు తెలుగు ప్రాంతమే. ఇప్పుడు సీతారాం యేచూరి గారు కూడా తెలుగు ప్రాంతమే. తెలుగు ప్రాంతంలో పుట్టినందుకు ఆయన చాలా గర్వపడుతూ మాట్లాడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని నడిపించడానికి చాలా సాయశక్తులా కృషి చేశారు. కమ్యూనిస్ట్ అంటే సీతారాం యేచూరి లాగా అందరినీ కలుపుగోలుగా ఉండాలి, అదే సందర్భంలో విధానాల విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా వ్యవహరించాలి. ఆయన చూసి ఈ తరం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గొప్ప అధ్యయనశీలి. భారతదేశ పరిణామ క్రమంలో విద్యా వ్యవస్థ అని ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఎవ్వరు చదివినా భారతదేశంలో నేటికి ఆయన యొక్క రచనల ప్రాసంగికత ఉందనేది మనకు అర్థమవుతుంది. ఒక గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది. సిపిఎం కార్యకర్తలుగా మేము చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే మరణం అనేది ఎవరికైనా సహజమే. అటువంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి కమ్యూనిస్టు భావజాలను తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం. అదే ఆయనకి మేము ఇచ్చే ఘనమైన నియమాలను తెలియజేస్తూ సీతారాం యేచూరి గారికి జోహార్లు అర్పిస్తున్నాను. పలివేల